ఆహార పరిమితి విషయంలో మనం మాంసాహారము, ఉల్లిపాయ, వెల్లుల్లి, అదేవిధంగా మనకి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆహారాలు మొత్తం కూడా మనము నివారించాలి. మనసు యొక్క స్పష్టత కోసము సాత్విక ఆహారాన్ని మాత్రమే ఇష్టపడాలి. అదేవిధంగా మనము స్వయంగా వండినటువంటి ఆహారం అంటే ఇది పరిశుభ్రత కారణం కాబట్టి పరిశుభ్రత కోసం స్వయంగా లేదా ఇతర స్వాములు మనతో పాటు కూర్చున్న స్వాములు లేదా పరిశుభ్రమైనటువంటి వ్యక్తులు తయారు చేసిన ఆహారం తినటం వల్ల మంచి ఆరోగ్యవంతంగా ఈ మాల్లో మనము ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పాదరక్షకులు ధరించకపోవటం ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆక్యుపెన్షన్ అంటే ప్రయోజనాల కోసం ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క ప్రయోజనాల కోసము శబరిమల యాత్ర సిద్ధం కావడానికి చెప్పులు లేకుండా నడవటం వల్ల ఆక్యుపెన్షన్ అనేది పెంచి మనకి ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. ఇక భోజనం యొక్క దినచర్య. భోజనం దినచర్య విషయానికి వస్తే మనము మెరుగైనటువంటి జీర్ణక్రియ, శరీర ఆరోగ్యం కోసము సాయంత్రం మనం టిఫిన్తో రోజు ఒక భోజనం అంటే మధ్యాహ్నం పూజ భోజనము, రాత్రిపూట మళ్ళీ టిఫిన్ చేయటం వల్ల మెరుగైనటువంటి జీర్ణక్రియ. ఈ మెరుగైన జీర్ణక్రియ మనం మాలలో ఉన్నప్పుడే కాదు, మాల అయిపోయినప్పుడు కూడా ఒక పూట భోజనం చేసి రాత్రిపూట టిఫిన్ చేయటం వల్ల మనకి జీర్ణక్రియ, శారీరక ఆరోగ్యం అనేది చాలా బాగుపడుతూ ఉంటుంది. ఇక నేలపైన పడుకోవటం ఇది శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందడానికి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి ఇది అనుగుణంగా ఉంటుంది. దానివల్ల మనకు ఉన్నటువంటి శారీరక రుగ్మతలు మొత్తం కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక సౌకర్యం విషయానికి వద్దాం. ముఖ్యంగా మనం సౌకర్యం మరియు ఆహారాన్ని తగ్గించుకోవడానికి షేవింగు, జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించుకోవడం మొత్తం కూడా మనము మానివేయాలి. ఇది దేనికోసం అంటే మనలో ఉన్నట్టు ఆహారాన్ని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ఇది ఒక ప్రక్రియ. ఇక నల్లటి దుస్తులు. ఇక ముఖ్యంగా ఈ యొక్క నల్లటి దుస్తులు దేనికోసం ధరిస్తారంటే మనకు గోచార ప్రకారం కానీ జాతక చక్ర ప్రకారం కానీ శని వలన చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి శనిదేవు యొక్క గౌరవార్థం నలుపు రంగు మాత్రమే మనము ధరించాలి. ఇక ఎవరైతే గురుస్వామి ఉన్నాడో అంటే 18 సంవత్సరాలతో పాటు మాల వేసి 18 సంవత్సరాల తర్వాత ఎవరైతే కొబ్బరి చెట్టు నాటుతారో వాళ్ళకి నలుపు వస్త్రం కంటే ఎక్కువ శాతం కూడా కాషాయ వస్త్రం కానీ నీల వస్త్రం కానీ ధరించినట్టయితే వారికి ఒక గౌరవాన్ని మనం ఇచ్చడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లని దుస్తులు ధరించడం వల్ల ఈ నల్లని దుస్తులు ఏంటంటే